నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ అబ్బాయి ఫిట్నెస్. ఈరోజు ఈ వీడియోలో నేను పర్చేస్ చేసిన ఫుడ్ వేయింగ్ స్కేల్ మీకు చూపించబోతున్నా. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. SF400 అనే మోడల్లో భీమ్లా ట్రేడర్స్ అనే కంపెనీ నుంచి ఈ ప్రోడక్ట్ వచ్చింది. ఈ ఫుడ్ వేయింగ్ స్కేల్ యొక్క కాస్ట్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఇది మనం పెట్టిన మనీకి వర్తా కాదా అని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. స్పెసిఫికేషన్స్లో ఈ మిషన్ మ్యాక్సిమం 10 kgs, మినిమం 1 గ్రామ్ వరకు వెయిట్ చూడగలదని మెన్షన్ చేశారు. బట్ ఇది నిజంగా 10 kgs వెయిట్ చూపించగలదో లేదో నేను ఈ వీడియోలో టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ డిస్ప్లే LCD అండ్ బిల్లు మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్తో తయారు చేశారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఈ ప్రోడక్ట్ని కొన్న వారం రోజుల్లోపు ఈ QR కోడ్ని స్కాన్ చేసి ఈ ప్రోడక్ట్ని వాళ్ళ వెబ్సైట్లో లింక్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్కి 1 year వారంటీ వస్తుందని మెన్షన్ చేశారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఈ మిషన్ ఆన్ చేయాలంటే మనకి 2 బ్యాటరీస్ కావాలి. ఈ ప్రోడక్ట్ని సప్లై చేసిన కంపెనీ అతను మనకి బ్యాటరీస్ని ఇవ్వలేదు. మిగతా కంపెనీస్ వాళ్ళు బ్యాటరీ సప్లై చేస్తారని విన్నాను. సో నేనే ఒక 40 రూపీస్ పెట్టి బ్యాటరీస్ కొని ఇందులో వేశాను. మనకి టీవీ రిమోట్కి వస్తాయి కదా చిన్న సైజ్ బ్యాటరీస్, అలాంటివి 2 కొని ఇందులో వేసుకోవచ్చు. ఫస్ట్ టైం బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా మిషన్ ఆన్ అయ్యి LCD లైట్ డిస్ప్లే చూపిస్తుంది చూడండి. ఇక్కడ మెజర్ చేసే వెయిట్ యొక్క నెంబర్ ఇండికేషన్ చూడొచ్చు. ఇక్కడ మీకు 3 బటన్స్ ఉన్నాయి. ఈ రెడ్ బటన్ వచ్చి మిషన్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. ఇక్కడ ఈ సెకండ్ బటన్ మోడ్ అనే బటన్ చూసారు కదా, ఇది వచ్చేసి మిషన్ యొక్క వెయిట్ని చూసే యూనిట్ని మార్చడానికి. ఇక్కడ మనకి 2 kind of యూనిట్స్ ఇచ్చారు. ఒకటేమో గ్రామ్స్లో, ఇంకోటేమో ఔన్స్లో. గ్రామ్స్ వచ్చి మోస్ట్లీ మన ఇండియన్స్ చూసే మెజర్మెంట్. ఔన్స్ వచ్చేసి అదర్ ఫారిన్ కంట్రీస్లో యూస్ చేసే మెజర్మెంట్స్, మెయిన్లీ US స్టేట్స్లో యూస్ చేస్తారు. అండ్ లిక్విడ్ వెయిట్ని మెజర్ చేయడానికి కూడా ఈ ఔన్స్ని యూజ్ చేయొచ్చు, లైక్ ఆయిల్ కానీ హనీ కానీ అలాంటివి. ప్రజెంట్ మనం గ్రామ్స్లో వెయిట్ని సెట్ చేసాం. 15 grams చూపిస్తుంది ఈ వెయిట్ అనేది. ఇప్పుడు దీన్ని ఔన్స్లోకి మార్చి చూపిస్తాను. చూడండి, 0.5 ఔన్స్లోకి మారింది. సో మనకి ఇది అవసరం లేదు. 0.5 ounce అనేది మనకి ఇండియన్ యూనిట్ గ్రామ్స్ కేజీస్లోనే యూజ్ చేస్తాం కాబట్టి అందులోకి మార్చేస్తున్నాను మోడ్ని. ఇప్పుడు మీకు నేను లాస్ట్గా టేర్ అనే ఆప్షన్ ఉంది కదా, అదేంటో చెప్తాను. ఈ బటన్ వచ్చేసి ఫుడ్ వెయిట్ చెక్ చేసేటప్పుడు దాన్ని ఒక ప్లేట్లో పెట్టి పెడతాం కదా, సో ఆ ప్లేట్లో పెట్టినప్పుడు ఆ ప్లేట్ వెయిట్ కూడా కలిపి ఆ ఫుడ్తో రాకూడదు కదా, మన ఎగ్జాక్ట్గా ఫుడ్ వెయిటే రావాలి కాబట్టి ప్లేట్ వెయిట్ని మైనస్ చేయడానికి ఈ టేర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నేను ఈ బౌల్ పెట్టగానే వెయిట్ చూడండి 126 grams వచ్చింది. ఇప్పుడు ఈ బౌల్ 126 grams వెయిట్ని -0లోకి తీసుకెళ్ళాలంటే టేర్ బటన్ నొక్కాను. స్పెసిఫికేషన్స్లో ఇది మినిమం 1 gram వరకు వెయిట్ చూస్తుందని చెప్పారు కదా. ఇప్పుడు ఈ బాదం వేస్తున్నాను. ఓకే, 1 gram వెయిట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ బౌల్ పెట్టి నేను మాల్లో కొన్న పల్సెస్ యొక్క వెయిట్ని చెక్ చేస్తున్నాను. దీని వెయిట్ వచ్చేసి 560 grams చూపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో చూపిస్తాను మీకు ఎంత వెయిట్ వస్తుందో చూద్దరు. కానీ వెయిట్ అనేది డిఫరెన్స్ చూసారా. బేసిక్గా ఈ మాత్రం వెయిట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వేయింగ్ మిషన్ మధ్య మెజర్మెంట్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు లిక్విడ్ వెయిట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను ఆయిల్ టెస్ట్ చేస్తున్నాను. ఈ డబ్బా పెట్టి దీన్ని టేర్ చేశాను, 0కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఆయిల్ ఉంది, ఆయిల్ వెయిట్ చెక్ చేస్తాను. ఒక 1 spoon ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులో. ఇది వచ్చి 1 gram చూపిస్తుంది. సరే, ఇంకో స్పూన్ ఆయిల్ వేసి చూద్దాం. ఓకే, ఇది కూడా ఇంకో 1 gram యాడ్ అయింది. సో మనం వంటలో ఎంత ఆయిల్ వాడుతున్నామో దీంట్లో మెజర్ చేసి ఆయిల్ వాడకం తగ్గించుకోవచ్చు. ఇది మనం ఫ్యాట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిషన్ మ్యాక్సిమం ఎంత వెయిట్ మనకి చూపించగలదో మనం టెస్ట్ చేద్దాం. మనకి 10 kgs అని చెప్పారు కదా. నా దగ్గర ఉన్న డంబుల్ ప్లేట్స్ని ఒక్కొక్కటిగా పెట్టి టెస్ట్ చేసి చూద్దాం. నేను పెట్టింది 2 kg ప్లేట్, బట్ మనకి 1.8 kg చూపిస్తుంది. ఎందుకంటే ఇవి క్యాస్ట్ ఐరన్ ప్లేట్స్. మార్కెట్లో ఇవి అమ్మేటప్పుడు అంత యాక్యురసీగా అమ్మరు. డెఫినెట్గా వెయిట్లో కొంచెం తేడా ఉంటుంది. అందుకే ఇవి తక్కువ రేటుకి వచ్చినా సరే బయట చాలామంది వీటిని కొనరు. అండ్ ఇప్పుడు మనం మన వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి, 3.6 kg దాటింది. ప్రజెంట్ అయితే స్టేబుల్గానే ఉంది వెయిట్. 4.5 kg కూడా ఈజీగానే దాటింది. నేను 2020లోనే ఎగ్జాక్ట్ సేమ్ మోడల్ SF400 అనే మోడల్ వెయింగ్ మిషన్ కొన్నాను ఫుడ్ వెయిట్ చేసుకోవడానికి. అప్పుడు కూడా డంబుల్స్ తయారు చేయడానికి దీన్ని వాడాను. అప్పుడు మ్యాక్సిమం 5.5 kgకి మించి నాకు యాక్యురేట్గా వెయిట్ చూపించలేదు. బట్ ఇది ఎంతవరకు చూపిస్తుందో చూద్దాం. ఓకే, సూపర్, 6.5 kg దాటింది. బట్ మ్యాక్స్ వెయిట్ ఎంతైనా కావచ్చు, బట్ మీరు ఫ్రీక్వెంట్గా మ్యాక్స్ వెయిట్ని యూస్ చేయకూడదు, ఎందుకంటే మిషన్ త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది. మనం కిచెన్లోనే ఫుడ్ వేయింగ్ స్కేల్గా యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు మ్యాక్సిమం 1 kg 2 kg కంటే ఎక్కువ దీని మీద మనం ఫుడ్ వెయిట్ చేసి చూడడం. ఓకే, చూడండి, 7.5 kg దాటిన తర్వాత మెల్లిగా ఇంకా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది నెగిటివ్లోకి. అంటే అంతకుమించి వెయిట్ చేయలేకపోతుంది. ఈ మిషన్ వచ్చి 6.5 kgకి మించి వాడకపోతే బెటర్.
అండ్ మార్కెట్లో ఉన్న మిగతా వేయింగ్ మిషన్స్తో కంపేర్ చేస్తే దీనికి ఉన్న నెగిటివ్ పాయింట్ వచ్చి ఇదే. చూడండి ఇంటర్నల్ పార్ట్స్ ఎలా బయటికి కనిపిస్తున్నాయో. సో మీరు ఇది బయట ఇలా పక్కన పెట్టినప్పుడు అనవసరంగా ఏదైనా వాటర్ పడినా లేదంటే ఇందులోకి కాక్రోచెస్ కానీ అలాంటివి పురుగులు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ బిల్డింగ్ మెటీరియల్ వచ్చేసరికి అంత స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే కాదు, బట్ మనం పెట్టిన బడ్జెట్కి ఈ మెటీరియల్ అయితే పర్ఫెక్టే. సో ఓవరాల్గా చూస్తే ఈ మిషన్ అనేది మీకు కిచెన్లో చిన్న చిన్న వస్తువులని వెయిట్ చెక్ చేసుకోవడానికి లైక్ బియ్యం, చికెన్, కాయగూరలు, ఇంకా వంటలోకి ఎంత నూనె వాడుతున్నాం ఇలాంటివి మెజర్ చేసుకొని మీ న్యూట్రిషన్ ప్రాపర్గా వెళ్తుందా లేదా అని మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి ఈ మిషన్ మీకు బాగానే యూజ్ అవుతుంది. మీ దగ్గర ఇంకొంచెం బడ్జెట్ ఉంటే కనుక మార్కెట్లో ఇంకా బెటర్ వెయింగ్ స్కిల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసి మీరు కొనవచ్చు. ఈ మిషన్ వచ్చి నాకు ఓవరాల్గా 247 పడింది, బ్యాటరీస్కి ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఫిట్నెస్.